పాసమైలారం సిగాచు పరిశ్రమలోని రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అటు పాసమైలారంలోని ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని అధికారులు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ల తనిఖీ చేశారా అని అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇక ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదికను ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. మా హాస్పిటల్లో 9 మంది అడ్మిట్ అయ్యారు. అందులో ఐసీలో 7 మంది అడ్మిట్ అయ్యారండి. 7 మందిలో 5 మంది పేషెంట్స్, 5గురు పేషెంట్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారు. అందులో 3 పరిస్థితి మాత్రం కొంచెం వెరీ క్రిటికల్గా ఉందండి. ఒక 2 పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఇంకో 2 పేషెంట్స్ ఆక్సిజన్ మీద ఉంది. వాళ్ళకు ఎక్కువ ఇంజురీ కాకుండా కూడా వాళ్ళకు అక్కడ బ్లాస్ట్ అయినప్పుడు ఏదైతే గ్యాస్ ఇన్హేలేట్ చేస్తారో ఆ ఇన్హలేషన్ గ్యాస్ వల్ల వాళ్ళకి లంగ్స్ అనేది బాగా ఎఫెక్ట్ అయినాయి. మిగతా 5 మంది పేషెంట్లు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళలో ఒక 2 పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉందండి. వాళ్ళకి మనకు అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది, బతికే అవకాశం చాలా తక్కువగా ఉంది. లేదండి, ఎవ్రీ పేషెంట్ వి హావ్ క్లియర్లీ కౌన్సిల్ వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, భీమరావు పేషెంట్ విషయంలో 70 to 80% బర్న్ట్ ఏరియా ఉంది. ద ఛాన్స్ ఆఫ్ ప్రోగ్నోసిస్ విల్ బి 10 to 20%, విచ్ హాస్ బీన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అటెండర్స్. సార్, ప్రణామ్ హాస్పిటల్లో ఓవరాల్గా 17 మంది, అంటే ఈ 17 + 4 21 మంది ఉన్నారు. అర్చనాద ఒకరు ఉన్నారు, పానిషియాలో 3 ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం అంటే సీరియస్ పేషెంట్ లేరు. ఒక్క జాలో సీరియస్ ఉన్నారు. మానిటర్ చేస్తున్నాను, ఇక్కడనే ఉంటాను, ఇవాళ ఉంటాను, రేపు ఉంటాను. అన్ని ఇష్యూని కొద్దిగా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ పరిహారం అందే రకంగా వాళ్ళ పని ప్రతి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా మా కృషి ఉంటుంది. ఈరోజు సీఎం గారు వచ్చి ప్రకటన చేశారు. నైట్ 11:30 అయింది నాకు. ఈరోజు సాయంత్రం వరకు కోలిక రావాలి.